ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తాము ఎన్నికల్లో గెలుపు ఓటములను లెక్కలేసుకోలేమని అన్నారు. అన్ని స్థానాల్లోనూ కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ పోటీగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇక మెడికల్ కాలేజీల నుంచి డిఎస్సి వరకు తాము చేసినటువంటి పోరాటాలే ఎన్నికల్లో కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇవి కాక మరో 10,300 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఇక డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సిలో కూడా 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, మేమేమైనా అమెరికా వారికి ఉద్యోగాలు ఇచ్చామా, మేం కూడా ఏపీ యువతకే కదా ఉద్యోగాలు ఇచ్చింది అని సెటైర్స్ వేశారు బొత్స. గంజాయి అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై విచారణ జరపకుండా ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బొత్స. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్ అంశంపై తమ పార్టీ కోర్టుకు వెళ్లదని తేల్చి చెప్పారు. బీసీలను కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ గా కాకుండా సమాజానికి బ్యాక్ బోన్ గా చూసింది ఒక్క వైఎస్ఆర్సీపీనే అన్నారు. రైట్, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, మనం చూస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి, బీసీ రిజర్వేషన్ సంబంధించి, అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? అంటే ప్రస్తుతానికి కూటమి ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. శాసనసభ జరుగుతుంది, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు బయటికి రాలేదు. బొత్స సత్యనారాయణ చాలా క్లియర్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్తో పాటు పోటీకి సంబంధించిన అంశం మీద కూడా స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే స్థానిక సంస్థలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఎన్నికల్లాగా గెలుపోవడం గురించి ఆలోచిస్తాడు. మేము ఎక్కడ ఒక ఎన్నికల్లాగానే చూస్తాం తప్పించి ఏదో మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల్లో గెలుపొందాలనే ఆలోచన మాకు ఉండదంటూ బొత్స సత్యనారాయణ చాలా క్లియర్గా చెప్పారు. రెండోది 34% రిజర్వేషన్ అనేది తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ డ్రామా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు 34% రిజర్వేషన్ అంశం మీద అంటే కూటమి నేతలు నిన్న నుంచి ఒక ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళబోతే 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్తున్నారు. కానీ బొత్స సత్యనారాయణ చాలా క్లియర్గా చెప్పారు, మా పార్టీ తరఫున ఎక్కడ కూడా కోర్టుకు ఒకవేళ ప్రజాస్వామ్యం బద్దంగా ఎవరు వెళ్తే మేమేం చేసేది లేదంటూ కూడా చాలా క్లియర్గా బొత్స సత్యనారాయణ చెప్పారు. వాటితో పాటు రాష్ట్రంలో అంటే గంజాయి ఒక పోలీసు వాహనంలో గంజాయిని తరలిస్తుంటే అక్కడ స్థానిక అధికారులు తిరగబడుతున్నారు. అక్కడ జిల్లా ఎస్పీ నుంచి ఎస్ఐ మీద అధికారుల మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేస్తున్నారు. వీళ్ళతో చీకటి వ్యాపారం చేస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటితో పాటు గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలు పోస్టులకు సంబంధించిన అవకతవకల మీద నిన్న చంద్రబాబు అబద్ధాలు మాట్లాడారు. నిజాలు మాట్లాడాలనుకుంటే శాసన మండలిలో డిఎస్సి గురించి గ్రూప్ 1 గురించి ఎందుకు 40 మంది సభ్యులను ఎందుకు మాట్లాడలేదు, సభ్యులు లేని చోట ఏదో గట్టిగా మాట్లాడేసి ఆధారాలు చూపించామని చెప్తున్నారు. 40 మంది సభ్యులు ఉన్నాం, 40 మంది సభ్యులు ఉన్నప్పుడు గ్రూప్ 1 గురించో డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడలేదని బొత్స ప్రశ్నించారు. కాబట్టి డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి, గ్రూప్ 1లో జరిగిన అవతల మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని మేము కోరుతున్నామంటూ బొత్స చెప్పుకొచ్చారు. రోహిత్. రైట్ రాజేష్, ఇంతకుముందే మనం చూసాము, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు అసెంబ్లీలో. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఏపీ అసెంబ్లీ మండలిలో ఎందుకు సమాధానాలు చెప్పట్లేదు, శాసనసభలో చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఏ అంశాలు చెప్పారు, వీటికి సమాధానం ఎందుకు చెప్పట్లేదని చెప్పి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఒకవేళ సభకు వచ్చి క్వశ్చన్ చేస్తుంటే ఇంకా బాగుండేదే. మండలిలో చర్చించండి, వైసీపీ అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని కూటమి. సో మొత్తానికి సమావేశాలు అలాగే